మారిన మారని ప్రేమ, మనుషులు వీడిన విడవని ప్రేమ. కాలం మారిన మారని ప్రేమ, మనుషులు వీడిన విడవని ప్రేమ. జగము మారిన యుగము మారిన మారదు మారదు మారనిది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. కాలం మారిన మారని ప్రేమ, మనుషులు వీడిన విడువని ప్రేమ. కనుగానని కామమున కన్న బిడ్డని బలి చేసి చెత్త కుప్పలో పడవేసి చేతులు దులిపేసిపోయే. కనుగానని కామమున కన్న బిడ్డని బలి చేసి చెత్త కుప్పలో పడవేసి చేతులు దులిపేసిపోయే. తల్లి ప్రేమ విషమాయే లోకం ఈ విధమాయే, తల్లి ప్రేమ విషమాయే లోకం ఈ విధమాయే. తల్లి ప్రేమ విషమాయే లోకం ఈ విధమాయే. తల్లి మారిన తండ్రి వీడిన మారదు మారదు మారనిది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. కాలం మారిన మారని ప్రేమ, మనుషులు వీడిన విడువని ప్రేమ. హల్లెలూయా. ప్రియమైన కోనాల గ్రామ ప్రజలకు మా నిండు హృదయపూర్వక వందనాలండి. ఈ గ్రామం రావడానికి మాకు ఎంతగానో సంతోషంగా ఉందండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి కొన్ని మాటలు మీకు చెప్పడానికి ఇక్కడికి వచ్చి ఉన్నామండి. బైబిల్లో ఒక మాట ఉందండి, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు మనము ఈ పాట విన్నాం కదండి, ఏమి మారినా కానీ యేసు ప్రేమ మారదండి, మారదు. ఎందుకంటే మనము ఈ లోకపరమైన ప్రేమలు చూసుకుంటే అది మనం యవ్వన వయసులో ఉన్నప్పుడు, అంటే ఇక్కడ మనము ఎన్నో ఈ ఉదాహరణలు మనం చూస్తూ ఉన్నాం. ఎంతగానో ఆకర్షితులు అవుతున్నారండి ఒకరికొకరు కొడుకు. అంటే అది వయసు రీత్యా వస్తున్న ప్రేమ, అది ఎంతో కాలం ఉండదండి. దాన్ని మనం అంటే అట్రాక్షన్ అని అంటూ ఉంటాం, టీనేజ్లో గట్టా ఇవన్నీ. అది మనకి కొంతకాలమే ఉండి తర్వాత అనేక విధములైన గొడవలు అయిపోయి వారు విడిపోతూ ఉంటారు. అలాగే అన్నదమ్ముల మధ్య ప్రేమ చూసుకోవచ్చు, తల్లి తండ్రుల మధ్య ప్రేమ, వారి పిల్లల్ని కూడా అంటే కొంతకాలమే ప్రేమిస్తూ ఉంటారు, తర్వాత నానా విధములైన గొడవలు అవుతూ ఉంటాయి. వారు కూడా అంటే ఏదో ఒక వారి దిగులు ఉంటుంది. ప్రేమ అనేది శాశ్వతంగా ఉండదండి. కానీ అలా మనము ఎవరైనా కానీ అది ఉన్నవారా లేనివారా, గుడ్డివారా కుంటివారా, అది వారి ఒక ఎటువంటి ఏ విధమైనటువంటి భేదము లేకుండా ప్రేమించేవాడే యేసుక్రీస్తు ప్రభువారండి. అటువంటి అంటే ఆయన మనం చూసుకుంటే ఆయన ఉన్నవారి దేవుడు కాదు, లేనివారి అందరికీ ప్రభు అండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ప్రేమ ఎలా ఉంటుందంటే, మనము ఒకసారి అంటే బైబిల్లో తప్పిపోయిన కుమారుడు ఉంటారండి. ఆయన తప్పిపోయి ఎన్నో చెడు అలవాట్లకి బానిసైపోయి మరలా తను ఎంత తప్పిపోయినా చెడిపోయినా కానీ ఆయన మరలా వచ్చినప్పుడు తన యొక్క తండ్రి ఆయన ఆదరిస్తాడు, ఆయన ముద్దు పెట్టుకొని ఆయన అంటే తన ఎంతగానో ఆయన్ని దరిచేరుస్తాడండి, సహకరిస్తాడు, ఆయనకి ఎంతో మంచి జీవితాన్ని కూడా ప్రసాదిస్తాడండి. కానీ మనం ఇప్పుడు చూసుకుంటే ఈ లోకంలో అలా ఉండట్లేదండి. ఎందుకంటే ఈ లోకంలో అది కొంతకాలమే ఉండి నశించిపోతుంది ప్రేమ అనేది. కానీ మేము తెలుసుకున్న దేవుడు ఆయన నిత్య దేవుడు. ఆయన అంటే ప్రేమ అనేది ఎక్కడ కూడా ఆయన తగ్గదు, శాశ్వతంగా ఉంటుంది. అందుకొరకే ఆయన మన పాపాల కొరకు ఆయన ప్రాణం పెట్టి ఉన్నారండి. అంటే ఈ కాలంలో ఎవరండి మన కొరకు ప్రాణం పెడతారు? అది ఎంత అంటే మన కన్న బిడ్డలైనా కానీ, తల్లిదండ్రులైనా కానీ, స్నేహితులైనా కానీ కొంతవరకే వారు ఉంటారు.
ఏదైనా మనకు కష్టం, నిజంగా కష్టం వచ్చినప్పుడు కూడా ఎవరు మనకి మన ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు కనీసం. అంటే నేను ఉన్నానురా నీకు ఏం అవ్వదు అని అంటారు, కానీ అవసరం తీరిపోయిన తర్వాత ఎవరు కూడా మన కొరకు అంటే ప్రాణం పెట్టేవారు ఎవరు ఉండరండి. కానీ మేము నమ్ముకున్న దేవుడు అటువంటి దేవుడు అండి. మా పలు కొరకు ఆయన ప్రాణం పెట్టి ఉన్నారు. కాబట్టి మేము తెలుసుకున్నామండి, అటువంటి ప్రేమను తెలుసుకున్నాం. మేము కూడా ఇది వరకు అలా లోక ప్రేమలో ఉన్నటువంటి వారమే, కానీ ఇప్పుడు ఆయన తెలుసుకుని ఎంతగానో మా జీవితాలు మేము మార్పు చెందుకున్నానండి. అలాగే మీరు కూడా అటువంటి ప్రేమను తెలుసుకోవాలని అనుకుంటే మా సహోదరులు, మా సోదరీమణులు ఇచ్చే కరపత్రాలు ఒకసారి చదవండి. లేదు అంటే మీ స్థానికంగా ఉన్న సంఘాలకు కూడా వెళ్ళి తెలుసుకోవచ్చు. మీకు ఏదైనా మనకు డౌట్స్ ఏమైనా ఉంటే కూడా మీరు అడగవచ్చండి. ఈ చిన్ని మాటలను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. అయ్యా తండ్రి దేవా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని తండ్రి నీకు మాటలు తెలియజేసి ఉన్నావు. అవును తండ్రి, నీది దేవా తండ్రి శాశ్వత కాలము కూడా తండ్రి దేవా మమ్మల్ని ప్రేమించే ప్రేమ, ఆ ప్రేమ చొప్పున తండ్రి దేవా మమ్మల్ని జీవింప చేస్తున్నావు. అందుకే ఈ గ్రామానికి తండ్రి నీ ప్రేమను తెలియచేయడానికి మమ్మల్ని అందరినీ కూడా తీసుకొచ్చి ఉన్నావు. అయ్యా, ఏ మాటలైతే ఇక్కడ తండ్రి నాయన విత్తబడి ఉన్నాయో తండ్రి దేవా ఈ గ్రామ ప్రజలలో విన్నటువంటి వారిలో కూడా ఫలించడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. అయ్యా తండ్రి, నీ ప్రేమను రుచి చూడాలి, నీ ప్రేమను తెలుసుకోవాలి, నీ ప్రేమలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఈ గ్రామ ప్రజలందరూ తెలుసుకుంటాను కూడా మీరు సహాయం దయచేయండి. అయ్యా, వారి యొక్క పనిపాటల్లో తోడుగొండండి. ఈ గ్రామ ప్రజలందరికీ కూడా సంపూర్ణమైన ఆరోగ్యము దయచేసి అయ్యా నీవే నిజ దేవుడు అని తెలుసుకుని తండ్రిని దగ్గరకు రావడానికి కూడా మీరు సహాయం దయచేసి తోడని నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.